హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ క్లాప్ స్టూడియోస్. సోనూ సూద్ భారతీయ చలనచిత్ర రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న విలక్షణ నటుడు మరియు గొప్ప మానవతావాది. సమాజ సేవలో సోనూ సూద్ గారి అమూల్యమైన సేవలు అనేక మంది జీవితాల్లో వెలుగునిచ్చాయి. ఇటీవల కాలంలో సోనూ సూద్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 4 అంబులెన్స్లు అందిస్తూ ఆయన ఆరోగ్య సంరక్షణ రంగాన్ని మెరుగుపరిచేందుకు గొప్ప సహాయం చేశారు. We gave ambulances to multiple districts in Andhra. I always believe that all those small villages and districts which need that medical attention. ఈ అంబులెన్స్లు అత్యవసర వైద్య సహాయం అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా దూరంగా ఉన్న ప్రాంతాల్లో రోగులకు త్వరగా వైద్య సహాయం అందించేందుకు ఈ అంబులెన్స్లు సహాయపడతాయి. ఇది సోనూ సూద్ చేసిన మానవతా కార్యాచరణలో ప్రజల కోసం తాను అందించిన మరో ముఖ్యమైన సేవా కార్యక్రమంగా భావించవచ్చు. సోనూ సూద్ పంజాబ్లోని మోగా అనే పట్టణంలో 1973 జూలై 30న జన్మించారు. తల్లిదండ్రులు శక్తి సాగర్ సూద్ మరియు సరోజ్ సూద్. సోనూ సూద్ నాగ్పూర్లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఆ తర్వాత మోడలింగ్, ఫ్యాషన్ షో రంగాల్లో ర్యాంప్ వాక్ చేసేవారు. అప్పుడే సినిమాల్లోకి వెళ్లాలనే కోరిక బలపడింది. 1996లో మహారాష్ట్రలో స్థిరపడ్డ తెలుగు కుటుంబానికి చెందిన మహిళ సోనాలిని వివాహం చేసుకున్నారు. వారికి 2 కుమారులు. 1999లో కల్లాజగర్ అనే తమిళ సినిమాలో సౌమ్య నారాయణ అనే పూజారి పాత్రతో చిత్రరంగంలోకి ప్రవేశించారు. తర్వాత మరో తమిళ సినిమాలో గ్యాంగ్స్టర్గా నటించారు. 2000 సంవత్సరంలో శివనాగేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన హ్యాండ్సప్ అనే సినిమాలో నటించారు. కానీ బాలీవుడ్ సినిమాలో నటించాలని కోరిక ఉండేది. 2002 సంవత్సరంలో వచ్చిన షాహిదే ఆజం అనే హిందీ సినిమాలో భగత్ సింగ్ పాత్ర పోషించారు. ఇక మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన యువలో అభిషేక్ బచ్చన్ తమ్ముడిగా నటించారు. 2004లో వచ్చిన తెలుగు సినిమా అశోక అతనికి మంచి గుర్తింపునిచ్చింది. ఈ సినిమాలో సోనూ సూద్ విలన్ పాత్రలు కనిపించి ప్రేక్షకుల మనసు గెలిచారు. తర్వాత 2005లో నాగార్జున సరసన సూపర్ సినిమాలో హైటెక్ దొంగగా నటించారు. అదే సంవత్సరంలో మహేష్ బాబుతో కలిసి అతడు సినిమాలో స్నేహితుడి పాత్ర పోషించారు. ఇక ఆ తర్వాత వచ్చిన అరుంధతి సినిమాలో పశుపతి పాత్రతో మంచి పేరు సాధించారు. ఈ సినిమాకు ఉత్తమ విలన్ గా నంది పురస్కారం లభించింది. ఇక ఆ తరువాత ఏక్ నిరంజన్, దూకుడు, జులాయి, ఆగడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో తన విలక్షణ నటనతో చెరగని ముద్ర వేసుకున్నారు. సోనూ సూద్ వృత్తిపరంగా నటుడు, ప్రవృత్తిపరంగా సమాజ సేవకుడు. 2020 సంవత్సరంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సోనూ సూద్ ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టారు. ప్రవాసీ రోజ్గార్ అనే వెబ్సైట్ ద్వారా వలస కార్మికులకు ఉపాధి చూపించారు. కరోనా మహమ్మారి వల్ల దేశవ్యాప్తంగా లాక్డౌన్ సమయంలో వలస కార్మికులు తమ సొంత ఊళ్లకు వెళ్లడానికి రవాణా సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్న సమయంలో సోనూ సూద్ వేలాది మంది భారతీయ వలస కార్మికులకు బస్సులు, ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. కిర్గిస్తాన్లో చిక్కుకున్న 15 మంది భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకురావడానికి ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఒక రైతు తన పొలాన్ని దున్నడానికి ఎద్దులు లేక, కూలీలకు డబ్బులు ఇవ్వలేక చివరికి తన సొంత కూతుళ్లను కోడెద్దులుగా మార్చి పొలం దున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన సోనూ సూద్ వెంటనే స్పందించి పొలం పనుల కోసం ట్రాక్టర్ను ఇచ్చారు. భారతదేశ వ్యాప్తంగా కరోనా సమయంలో బాధితులు ఆక్సిజన్ కొరతను ఎదుర్కొన్నారు. ఆక్సిజన్ లేకపోవడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఆక్సిజన్ అవసరమైన వారి కోసం కాన్సంట్రేటర్ను రెడీ చేసినట్టు సోనూ సూద్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్లో పంచుకుంటూ ఆక్సిజన్ ఆన్ ది వే అంటూ పేర్కొన్నారు. ఇక కరోనా కారణంగా స్కూళ్లు మూతపడి విద్యార్థులు ఆన్లైన్ క్లాసులకే పరిమితమయ్యారు. దీంతో ఎంతో మంది పేద విద్యార్థులు స్మార్ట్ ఫోన్స్ లేక పాఠాలు వినలేకపోతున్నారని ఉత్తరప్రదేశ్ లక్నో సమీప గ్రామాల్లో పేద విద్యార్థులకు స్మార్ట్ ఫోన్స్ అందజేశారు.
40 గ్రామాలకు చెందిన దాదాపు 300 మంది పేద విద్యార్థులకు ఆయన మొబైల్ ఫోన్లు పంపిణీ చేశారు. ఇవాళ సోనూ సూద్ భారతీయ సినిమా పరిశ్రమలో కేవలం ఒక నటుడిగా కాకుండా తమ సేవలతో మానవత్వాన్ని ప్రతిబింబించే గొప్ప వ్యక్తిగా నిలిచారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.